హలో, వెల్కమ్ టు కలినరీ క్యాజిల్. ఈరోజు కలినరీ క్యాజిల్లో మనం చేయబోతున్నది రాజ్మా మసాలా. రోటీ, పుల్కా, పరాటాతో పాటు సర్వ్ చేసే రాజ్మా మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం రాజ్మాని మనం 6 గంటల పాటు నానబెట్టాలి. ఇందులో రెడ్ అండ్ బ్లాక్ రాజ్మా 2 రకాలు ఉంటాయి. 2 కలిపి తీసుకోవచ్చు, మామూలుగా అయినా తీసుకోవచ్చు. ఇవి నానిన తర్వాత వాటిని ఒక కుక్కర్లో వేసుకుని దానికి 1 గ్లాస్ రాజ్మాకి 2 గ్లాసుల నీళ్లు పోసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించేయకూడదనమాట. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, తర్వాత టమాటా, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ వీటిని యాడ్ చేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత మన మసాలా ఇలా ఉంటుందన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి. దానికోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాన్ని ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేట్లు చూసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్ని వేసుకోవాలి. దాన్ని ఆయిల్లో బాగా కలిసేట్లు కలుపుకొని దీన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మేము కొత్త వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. మన ఈ ఆనియన్ టమాటా మిక్స్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దీనికి ధనియాల పొడి, ఎప్పుడు కూడా ధనియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేస్తే దానికి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేయాలి, సగం క్వాంటిటీ. అలాగే ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. కారం మీ టేస్ట్ని బట్టి, ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం చూసి యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, కసూరి మేతి. నేను అన్నిట్లో కసూరి మేతి, గ్రేవీ కర్రీస్ అన్నిట్లో కసూరి మేతి యాడ్ చేస్తాను, ఎందుకంటే అది గ్రేవీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇలా ఈ మసాలాలన్నీ పూర్తిగా మిక్స్ అయిపోయేటట్లు కలుపుకోవాలి. దీన్ని కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు మనం రాజ్మా ఉడికించుకున్నాం కదా, అందులో వాటర్ని సపరేట్ చేసుకోవాలి. వీటిని మనం గ్రేవీలో యూజ్ చేస్తాము, పక్కన ఉంచండి. అలాగే ఈ రాజ్మా మనం లైట్గా మ్యాష్ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని రాజ్మా పీసెస్ లాగాను కొంత గ్రేవీ లాగాను వచ్చేటట్లు. దీన్ని చెప్పాను కదా, ఎక్కువ కుక్ చేసేసుకోకూడదు. బాగా సాఫ్ట్గా అయిపోతే టేస్ట్ అంత బాగోవు. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ సపరేట్ చేసుకున్న ఈ రాజ్మాలోని ఉడికించుకున్న రాజ్మా వాటర్ని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ అవ్వనిచ్చి ఒక్కసారి బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకుని మ్యాష్ చేసుకుని ఉంచుకున్న మన రాజ్మా దీంట్లో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకుని దీన్ని బాగా కలుపుకుని, అవసరమైతే వాటర్ కూడా పోసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉడికితేనే టేస్ట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకోవటం వల్ల ఈ మసాలా మొత్తం బాగా వాటికి పట్టి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇది రోటీ, అలాగే పుల్కా, పరాటా వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ప్రోటీన్ ఫుడ్ అనమాట. రాజ్మాలో ప్రోటీన్ ఉంటుంది, అది పిల్లలకి చాలా మంచిది, హెల్తీ ఫుడ్ కూడా. చూడండి, ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న మన రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. దీన్ని మనం రోటీతో సర్వ్ చేసుకోవటమే. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని దీనిపైన ఆనియన్స్ అండ్ కొత్తిమీర
తో డెకరేట్ చేసుకుంటే మన రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ పుల్కా తయారు చేసుకునే రెసిపీ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. వితౌట్ ఆయిల్, సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా మనం పుల్కా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు చెక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.